విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు భయపెడుతున్నాయి. వానాకాలం వచ్చిందంటే కొండలపై నుంచి వర్షపు నీరు జారి కిందకొస్తోంది. దీంతో కొండ చర్యల మధ్య గ్యాప్ పెరిగి విరిగి పడుతూ ఉంటాయి. కరోనాకు ముందు జరిగిన దసరా ఉత్సవాల సమయంలో కూడా ఇంద్రకీలాద్రి దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో దసరా ఉత్సవాల డ్యూటీలో ఉన్న ఉద్యోగులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఇప్పుడు మళ్లీ వానాకాలం రావడంతో టెన్షన్ మొదలైంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చర్యలు భయపెడుతున్నాయి. వానాకాలం వచ్చిందంటే కొండలపై నుంచి వర్షపు నీరు జాలువారుతుంది. దీంతో కొండ చర్యల మధ్య గ్యాప్ పెరిగి విరిగి పడుతూ ఉంటాయి. కరోనాకు ముందు జరిగిన దసరా ఉత్సవాల సమయంలో కూడా ఇంద్రకీలాద్రి దగ్గర కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో దసరా ఉత్సవాల డ్యూటీలో ఉన్న ఉద్యోగులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఇప్పుడు మళ్లీ వానాకాలం రావడంతో మళ్లీ టెన్షన్ మొదలైంది. వానలు పడుతున్నాయంటే చాలు బెజవాడ కనకదుర్గ ఆలయానికి వచ్చే భక్తుల్లో ఆందోళన మొదలవుతోంది. పూజా సామాగ్రి అమ్ముకునే చిరు వ్యాపారులు చిగురుటాకులా వణికిపోతున్నారు. ఎక్కడ కొండ చర్యలు విరిగి పడతాయో అని భయపడుతూ ఉంటారు. ఇంతకీ ఇంద్రకీలాద్రిపై ఈ పరిస్థితికి కారణమేంటి? రక్షణ చర్యల కల్పనలో జాప్యం ఎందుకు జరుగుతోంది? బెజవాడ పేరు చెప్పగానే మనకు కనకదుర్గమ్మ గుర్తొస్తుంది. అమ్మవారి దర్శనానికి రోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే వర్షాకాలంలో ఇంద్రకీలాద్రి వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొంటాయి. కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి. దీంతో ఈ 3 నెలలు రక్షణ చర్యలు చేపట్టడం అధికారులకు పెద్ద సవాల్గా మారుతుంది. మరీ ముఖ్యంగా దసరా సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అదే సమయంలో భారీ వర్షాలు పడుతూ ఉంటాయి. దీంతో ప్రమాదాలు జరగకుండా అనేక జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు అధికారులు. ముఖ్యంగా దుర్గాఘాట్ ఎదురుగా కొండ చర్యలు విరిగిపడుతూ ఉంటాయి. ఇక్కడ ప్రమాదాల నివారణకు రోడ్డు మీద నుంచి కొండపై వరకు ఇనుప జాలిని ఏర్పాటు చేశారు అధికారులు. కానీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ఫలితాలు రాగానే కంచెను తొలగించేశారు. కానీ అక్కడున్న మట్టి రాళ్లను మాత్రం అలాగే వదిలేశారు. దీంతో పూజా సామాగ్రి అమ్మే చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్షణ వ్యవస్థ లేకపోవడం వల్ల కొండకు పక్కగా నడవడానికి భయపడుతున్నారు భక్తులు. కొండ చర్యలు విరిగిపడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కొండ చర్యలు జారి పెడితే దసరాలో చాలా మంది భక్తులు వస్తారండి. అది కొండ చర్యల వల్ల చాలా ఇబ్బందిగా భయంకరంగా కూడా ఉన్నది. దానికి ఏమైనా ఉన్న అధికారులు ఏం చర్యలు తీసుకొని ఏమైనా మరమ్మతులు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. కొండ చర్యలు విరిగిపడకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు దుర్గగుడి ఈవో రామారావు. దీనికి సంబంధించి ఇంజనీరింగ్ విభాగంతో చర్చించామన్నారు. సాంకేతిక నిపుణుల బృందం సలహా తీసుకున్నామని తెలిపారు ఆయన. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామంటున్నారు. దసరా నాటికి రక్షణ చర్యలు పూర్తి చేస్తామంటున్నారు ఈవో. కొండ చర్యలు విరిగిపడే దానికోసం టెండర్స్ కాల్ఫర్ చేయడం జరిగింది. టెండర్స్ ఎవరు పాల్గొనకపోతే పునః టెండర్స్ను మనం కాల్ఫర్ చేశాము. అట్ లాస్ట్ ఒక వ్యక్తి టెండర్స్లో పాల్గొనడం జరిగింది. వెంటనే దాన్ని గవర్నమెంట్ యొక్క అప్రూవల్కు కమిషనర్ గారికి తెలియజేస్తూ సిఈ యొక్క అప్రూవల్కు పంపాము. వాళ్ళు దాన్ని పరిశీలిస్తున్నారు. తర్వాత టెక్నికల్ కమిటీ అయినటువంటి కొండలరావు గారు కూడా దాన్ని పరిశీలించి ఇది చేయించవచ్చు అని చెప్పుకున్నారు. త్వరలోనే దాన్ని మనం ప్రారంభించడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇంద్రకీలాద్రిపై ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు భక్తులు. తాత్కాలిక చర్యలు కాకుండా సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని కోరుతున్నారు. ఇంద్రకీలాద్రిపై ఎక్కడెక్కడ కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉంది? ఎన్ని డేంజర్ స్పాట్స్ ఉన్నాయి? కొండ చర్యలు విరిగిపడకుండా అధికారులు తీసుకునే చర్యలేంటి? మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ఇప్పుడు మనం ఓం టర్నింగ్ కి సంబంధించిన ప్రదేశంలో ఉన్నాము. దానికి సంబంధించి మొత్తం పార్కింగ్ ప్లేసెస్ అంతా కూడా ఇక్కడే ఉంటాయి. వెహికల్స్ అన్ని కూడా పార్కింగ్ చేసుకుని ఈ కొండ చర్యలకి, ఈ కొండ కిందనే అంటే కరెక్ట్ గా ఈ ప్రదేశంలోనే ఎక్కువగా కార్లు గాని, 2 వీలర్లు కానీ అన్ని కూడా పార్కింగ్ చేయడం జరుగుతుంది. అటువంటి ప్రదేశంలో ఉన్న కొండ చర్యలు ఒకవేళ వాన పడి కనుక జారి పడితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? పైన అక్కడ చూడొచ్చు, ఇందాక మనం చూసినటువంటి ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఆ ఫెన్సింగ్ మొత్తం అంతా కూడా ఒక స్టేజ్ వరకు కూడా వచ్చి ఆగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఈ కింద
ఉండాల్సినటువంటి ఫెన్సింగ్ ఏదైతే ఉందో అది ఇంకా ఫెన్సింగ్ చేయకపోవడం, ఇంకొక పక్కన మొత్తం అంతా కూడా సిమెంటింగ్ చేశారు. సిమెంటింగ్ చేసి ఆ పక్కన కొండ చర్యలు ఆల్రెడీ ఈ మధ్యనే ఇటీవల కొంత ముక్క రాలి పడడం, దాన్ని తీసి క్లీన్ చేసినటువంటి పరిస్థితి అయితే కూడా చాలా క్లియర్గా ఇంకా ఆ ఆనవాళ్ళు అలాగే మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు వానాకాలం వచ్చిన నేపథ్యంలో, ఈ వానాకాలం వచ్చిన పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ఇట్లాంటి ప్రదేశాలు ఇంకా కొండ మీద ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా అయితే అధికారులు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇంకొక 2 నెలల్లో దసరా వచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా దసరా నేపథ్యంలో ఎక్కువగా భక్తులు, లక్షలాదిగా భక్తులు వస్తారు. వాళ్ళందరూ అమ్మవారిని దర్శించుకోవాలన్న హడావిడిలో మాత్రమే ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో పైనుంచి జారి పడతాయి అనేటటువంటి కొంత ఆలోచన కూడా ఉండే అవకాశం అయితే తక్కువగా ఉంటుంది. ఒకవేళ వాన గనక పడి అక్కడ ఉండేటటువంటి, అంటే మనం ఆ గ్యాపులు చూడొచ్చు, అక్కడ ఏవైతే కొండ ఆ రాళ్ల మధ్య ఉండేటటువంటి గ్యాప్లు ఉన్నాయో ఆ గ్యాప్ల మధ్య ఉండేటటువంటి మట్టి కానీ అదంతా కూడా వాన పడినప్పుడు అది ముందుగా అది జారి తర్వాత ఆ ఉన్నటువంటి కొండ చర్యలు ఒకదాని తర్వాత ఒకటి రాలి కింద పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. అది గనక జరిగితే, అది గనక పెద్ద పెద్ద కొండ చర్యలు గనక బండలుగా రాలి గనక కింద పడితే అవి ఆ జారి పడిన పరిస్థితుల్లో వాళ్ళ తలలకు పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కొండ దిగువ ప్రాంతంలో, అంటే కొండ పైకి ఎక్కేటప్పుడు కూడా ఇంకా ఉన్నటువంటి కొండ చర్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా జారి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కొండ దిగువకు వెళ్లే కొద్దీ కూడా వాన పడితే నీరు జారి కిందకు వెళ్లి దాని నుంచి కిందకు వచ్చి కొండ చర్యల మధ్యలో నుంచి కిందకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి నేపథ్యంలో ఎలాంటి ఇబ్బంది జరగకుండా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలి. అయితే కొండ దిగువకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా ఇటీవల చాలా పెద్ద ప్రమాదమే జరిగింది. మొత్తం అంతా కింద పడడం, కింద ఉండేటటువంటి షాపులన్నీ కూడా నాశనం అయిపోవడం కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఏమైనా చర్యలు తీసుకున్నారా, అక్కడ ఎటువంటి జాగ్రత్తలు ఉండబోతున్నాయి అనేది కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గత సంవత్సరం వానలు కురిసిన సమయంలో ఇంద్రకీలాద్రి దిగువన, ఏదైతే ఇంద్రకీలాద్రి కిందకు వచ్చేటటువంటి ప్రదేశం ఉందో వచ్చిన తర్వాత ఘాట్ రోడ్లో కరెక్ట్గా దుర్గా ఘాట్ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే ఈ కొండ మనకి కనిపిస్తుంది, ఇంద్రకీలాద్రిలో ఒక భాగం. ఇక్కడ చూస్తే గనక ఇది ఈ కట్టినటువంటి కింద వరకు కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఇది అప్పట్లో ఒక్కసారిగా రాలి పడడం, ఆ పై నుంచి ఉండేటటువంటి ఆ వేప చెట్లు మనకు కనబడుతున్నాయి. ఆ వేప చెట్ల వెనకాలకి ఉండేటటువంటి మొత్తం భాగం అంతా కూడా ఏదైతే కొండ చర్యలు ఉన్నాయో అవి మొత్తం అంతా కూడా ఒక్కసారిగా రాలి జారి కింద పడినటువంటి పరిస్థితి. అవి అంతా కూడా కింద పడినప్పుడు ఇక్కడ మనం గనక ఆ కొండ నుంచి గనక కిందకు వచ్చి చూస్తే, అవి కనుక పూర్తిగా కిందకు వచ్చి చూస్తే ఈ పొడుగు మొత్తం అంతా కూడా కంప్లీట్గా ఇక్కడి నుంచి ఈ చివరి దాకా కంప్లీట్గా చివరి దాకా కూడా మొత్తం అంతా షాపులు ఉండేవి. చిన్న చిన్న షాపులు, ఏవైతే అమ్మవారికి ఇవ్వాల్సినటువంటి చీరలు కావచ్చు, కొబ్బరి బొండాలు కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, ఇలా పూజా సామాగ్రి అమ్ముకునే వాళ్ళు కానీ అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ వాళ్ళంతా ఇక్కడే ఉండేవాళ్ళు. అయితే వాళ్ళందరూ కూడా ఇక్కడ చేసుకునేటటువంటి వ్యాపారాలకు పెట్టుకున్న షాపులన్నిటి మీద కూడా పడడం, ఆ సమయంలో అదృష్టవశాత్తు వానలు విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా షాపులు తెరవకుండా ఉన్న పరిస్థితి కావడం, ఇంకొక పక్కన అక్కడ ఎవరు లేకపోవడం, పార్క్ చేసినటువంటి బళ్ళు తప్ప మనుషులు ఎవరు కూడా ఉండకపోవడం కూడా ప్రాణహాని జరగకుండా కాపాడినట్టుగా అయితే మనం చెప్పొచ్చు. వానాకాలం కావడం, ఈ 2 నెలల్లో మరలా దసరా వచ్చేటటువంటి పరిస్థితి ఉండడం, లక్షలాదిగా భక్తులు ఇంద్రకీలాద్రికి వచ్చే పరిస్థితి ఉండడం, అటువంటి నేపథ్యంలో ఒకవేళ అటువంటి పరిస్థితి ఏదైనా జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనే దాని మీద అధికారులు అయితే ఇంకా నిర్ణయించాల్సిన పరిస్థితి ఉంది. ఇంజనీర్లు ఒక నిర్ణయం తీసుకున్నారని, ఒక విచారణ చేశారని, ఒక రిపోర్ట్ తయారు చేసి దానిని సిఈకి పంపించడం, సిఈ దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవడం, దీనిని ప్రభుత్వానికి పంపించి అప్రూవల్ తీసుకునే పరిస్థితిలో అది ఉంది అని, రాబోయే 2-3 రోజుల్లో కూడా దానికి అప్రూవల్ వచ్చి అది కార్యరూపానికి అయితే దాలుస్తుంది. ఆ తర్వాత పైన ఎలా అయితే ఫెన్సింగ్ వేశారో అదే విధంగా ఫెన్సింగ్ కావచ్చు, లేకపోతే చైనా వాల్ సిస్టమ్ అంటాం, ఆ చైనా వాల్ విధానం కూడా ఏర్పాటు చేసి మొత్తం అంతా కూడా వాల్ ప్లానింగ్ చేసేసే విధంగా కూడా చేస్తున్నాము అని చెప్పనైతే అధికారులు చెప్తున్నారు. కానీ ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటారనే దానికి మాత్రం ఇంకా టైం ఉంది. అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో కంప్లీట్గా దీనికి సంబంధించి ఏవైనా ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ, ఎక్కడైతే ఫెన్సింగ్ వేయాల్సి ఉంటుంది అలాగే దానికి వాల్ అరేంజ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఉన్నదాన్ని చూస్తే గనక మధ్యలో ఎక్కడికక్కడ మట్టి జారిపోయేటటువంటి అవకాశాలే ఎక్కువగా కనబడుతున్న పరిస్థితుల్లో
ఫెన్సింగ్ ఈజీగా ఉంటుందా లేదంటే చైనా వాల్ సిస్టమ్ ఈజీగా ఉంటుందా, అందులో ఇక్కడ అండర్ పాస్ ను కూడా ఏర్పాటు చేయాలన్నటువంటి ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన నేపథ్యంలో కూడా ఈ రెండు విషయాల్లో ఒక నిర్ణయానికి అయితే త్వరలో వచ్చి అధికారులు చర్యలు తీసుకుంటారని అయితే ఆశిద్దాం. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, ఇంద్రకీలాద్రి వద్ద నుంచి. వర్షాకాలంలో కొండ చర్యలు విరిగి పడుతూ ఉండడం వల్ల ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులు భయపడుతున్నారు. కొండ చర్యలు విరిగి పడకుండా అధికారులు శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జారి పెడితే దసరాలో చాలా మంది భక్తులు వస్తారండి. అది కొండ చర్యల వల్ల చాలా ఇబ్బందిగా భయంకరంగా కూడా ఉన్నది. దానికి ఏమైనా ఇప్పుడున్న అధికారులు ఏం చర్యలు తీసుకొని ఏమైనా మరమ్మతులు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఇంకా ఇప్పుడున్నవి కాకుండా కొన్ని ఐరన్ మెసల్ లాంటి ఏమైనా కట్టడం, సిమెంట్తో ఆర్తడం, రాయకోట్లు అవి కడితే బాగుంటుందని అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో తీసుకున్నట్టే మొత్తం ఇంజనీర్లు వాళ్ళే కరెక్ట్గా ప్లానింగ్ తీసుకొని మొత్తం సెటప్ అంతా నీట్గా చేసుకుంటే ఏదేమైనా సరే ప్రజలకు ఏం ఇబ్బంది కాకుండా నీట్గా తీసుకోవాలి. ఈ ప్రభుత్వం అలా తీసుకుంటుందో తీసుకోదో మరి వేచి చూడాలి. ఏమవుతుంది, భక్తులు ఉన్నప్పుడు కొండ చర్యలు జారిపడ్డాయంటే మరి భక్తులకి చాలా ప్రాణాభిప్రాయం జరుగుతుంది. అలా జరగకుండా ఇప్పుడున్న ప్రభుత్వం మొత్తం అంతా నీట్గా తీసుకుంటే పర్వాలేదు. అది యాక్షన్ బాగా తీసుకొని ఐరన్తో నీట్గా కడితే ఓకే. ఆ మెట్లు అవి శుభ్రం చేయాలా, జారిపోతుందండి. టాస్ కట్టేస్తున్నాయి అక్కడక్కడ, శుభ్రం నీట్గా లేదు. తొట్టడం గారు అలాంటి ఏం లేవు, కొన్ని దెక్కలు బాగోలేదు అన్నదండి. అవి పడిపోతాయండి, రాళ్ళు అవి గదులు ఉన్నాయి, కొన్ని పడిపోయేలాగా ఉన్నాయి. మరి అటు గవర్నమెంట్ ఏం చేస్తారండి మరి తెలియదు, ప్రభుత్వంలో ఏం పట్టించుకుంటారండి మనకి. ఇక్కడ బతికి ఇక్కడే మరి ఏదైనా దారి చూపిస్తే ఇంక ఇక్కడే ఇలాగే మరి ఫస్ట్ కానీ ఇక్కడే బతుకుతున్నాము. ఎక్కడికి వెళ్ళటానికి మాకు అవకాశం లేదు. ఇంకా అమ్మవారి దయ, ఇంకా మేము ఏం చేయగలం బాబు. కొండ చర్యలు ఈ ప్రభుత్వంలోనే కదా, ఆ ప్రభుత్వంలోనే ఇరిగిపోయినాయి. ఇవన్నీ మూసేశారు. ఆ ప్రభుత్వం రాగానే అమ్మటే తీపిచ్చారు నెల ముందు. ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీద మట్టి గిట్టి వదిలేశారు. ఎవరో శుభ్రం చేయట్లా, పోలీసులు ఏమైనా ఉన్నా ఎవరో పట్టించుకోరు, గట్టిగా ఎవరో స్పందించరు ఈ ఏరియాలో. మరి కొండ చర్యలు పడితే మరి ఇబ్బందే కదా. ఇప్పుడు వాన పడితే కొండ చర్యలు పడతాయి, ఇబ్బంది. ఇప్పుడు మళ్ళీ జారి పడితే ఇంకేం చేస్తారు, మళ్ళీ వదిలేస్తారు. మళ్ళీ ఎవరైనా అధికారులు వచ్చినాడో 4 ఫెన్సింగ్లు వేస్తారు, సైడ్ మట్టి తీసేస్తారు లారీలు తోటి, మళ్ళీ క్లీన్ చేస్తారు, అయిపోయింది అంతే. అధికారులు వచ్చినప్పుడే